హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఆలు శనగలు కర్రీ చేస్తున్నామండి. మసాలా కర్రీ చూడండి. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాం కదా మనము. ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, అన్నీ పెట్టేసినా చెప్తున్నా నేను. ఇవి ఆలు అండి, ఉడికించుకునే ఆలు, ఉడికించుకునే శనగలు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, గార్లిక్ జింజర్ పేస్టు, ఇది వచ్చేసండి గరం మసాలాలండి, అన్నీ వట్టిమిరపకాయలు పొడి, దర్శన చెక్క ఎన్ని వేసుకుంటాం కదా, అదే అండి మసాలా అండి. కొబ్బరి మసాలాలన్నీ నేను చూపిస్తానండి, పక్కన పెట్టిన. ఇది మసాలా పేస్ట్ అండి. ఇది వచ్చేసండి టమాటా పేస్ట్ అండి, టమాటా ప్యూరీ అండి. ఇది వచ్చేసి ఆనియన్స్, ఎర్రగడ్డలండి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ అండి. చూడండి అన్నీ పెట్టేసిన. ఒక గ్లాస్ వాటర్ మామూలుగా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. ఈ పేస్ట్కి కావాల్సినవి అండి ఇవన్నీ. చూడండి, నాకు బయట వాళ్ళు కూడా అరబ్బీ వాళ్ళు నాకు మెసేజ్ పెట్టినారండి. వాళ్ళ భాష మనకు రాదు కదా, అందుకు ఇటన్నీ క్లియర్గా చూపిస్తాను. వట్టి కొబ్బరి, కారము, చూడండి ఇవన్నీ సేమ్ అండి. ఇవి సేమ్ మసాలాలండి, సేమ్ పేస్ట్ అండి. ఇది చూడండి సేమ్ పేస్ట్ అండి. ఇది ఇంకా పక్కన పెట్టేద్దాము. నేను పెట్టినా కదండి, మీరు వేయకండి, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, అందుకు వాళ్ళకి ఇటు చూపిస్తున్నా. సేమ్ పేస్ట్ అండి. ఇది పక్కన పెట్టేద్దామండి. కొబ్బరి, కారము, యాలకులు మొత్తం అన్నీ కలిపి చేసుకుని పేస్ట్ పెట్టుకున్నాం కదండి. ఇంకా ఇది వచ్చేసండి టమాటో ప్యూరీ అండి. ఇది సేమ్ ప్యూరీ, ఇది కూడా పక్కన పెట్టేద్దామండి. ఇంకా మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కరెక్ట్ అయిపోయినాయి కదండి. ఇంకా మనం ఆయిల్ పెట్టుకొని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టినామండి. ఆనియన్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చినాయి కదండి. కొంచెం రెడ్ కలర్ వచ్చినాక సాల్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాం కదా. ఇప్పుడు కోకోనట్, డ్రై కోకోనట్, గరం మసాలా, రెడ్ చిల్లీ, చూడండి టర్మరిక్ పౌడర్, డ్రై కోకోనట్, కొబ్బరి పొడి అండి, గరం మసాలా అండి, కారపొడి, పసుపు, అంతేనండి. నాకు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి చెప్పాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి. మరి ఎట్టకట్ట కష్టపడాలి కదండి మనము. కడుపు కోసము కోటి విద్యలు అంటారు కదండి. ఇది కూడా సేమ్ అంతేనండి. చూడండి, ఈ కొబ్బరి, గరం మసాలా, కారము, ధనియాల పొడి అన్నీనండి నేను దీంట్లో వేసి మిక్సీలో వేసి కొట్టేసిన అండి. ఇంకా మళ్ళీ మన కారం అయితే ఏ అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు 3 టమాటాలు మిక్సీకి కొట్టానండి. టమాటో ప్యూరీ చూడండి, టమాటా వేసినాం కదా. సాల్ట్ కూడా వేసేసినామండి దీంట్లో. ఇది కొంచెము ఉడికేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలండి ఒక్కటి వేసుకోండి టేస్ట్ కోసము. ఇది కొంచెం మసాలా ఉడకాలండి. చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టినాం కదా, మసాలా ఉడుకుతుందండి. టమాటా ప్యూరీ, గరం మసాలా, డ్రై కోకోనట్,
అన్నీ వేసినాం కదండి. ఇంకా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి పొటాటో, ఆలు అండి, ఉల్లగడ్డలు వేసేద్దాము. ఇంకా శనగలు కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా వేసేద్దామండి. ఇవి కొబ్బరి అన్నం చేస్తానండి నేను, కోకోనట్ పాలతో రైస్ చేస్తాండి. ఆ రైస్లోకి సూపర్ ఉంటుందండి, చపాతీలోకి బాగుంటుంది. కొబ్బరి అన్నం చేస్తానండి నేను. ఇప్పుడు కొబ్బరి పాలు తీసి పాలలో రైస్ వేసి వండుతానండి. ఆ రైస్కి కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ తింటారు కదండి, ఎక్కువ బ్రాహ్మణ్స్ అటువంటి వాళ్ళకు సూపర్ యూజ్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి అన్నీ వేసేసుకున్నాం కదా. సాల్ట్ మీకు తక్కువ అయితే మళ్ళీ కర్రీ ఉడికిపోయినాక చూసుకొని వేసుకోండి. కొంచెము వాటర్ యూజ్ చేద్దామండి, 1 గ్లాస్ వాటర్ యూజ్ చేద్దాం. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే 2 గ్లాస్ వేసుకోండి, ఉడికేటప్పటికి 1 గ్లాస్ అవుతుంది. కొంచెం కర్రీకి కొంచెం వేసుకోండి, ఎక్కువ కర్రీ అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. మీకు తెలిసిపోద్ది కదండి ఆల్రెడీ మన కర్రీ ఎంత అయితే బాగుంటుందని. మూత పెట్టేద్దామండి. 5 మినిట్స్ అయిపోయింది కదా. ఎమ్మి ఆలు శనగల కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఇంకా మనం రైస్ చేసేసిన తర్వాత నేను షో చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసి ఈ మాత్రం ఉండాలండి. ఎందుకంటే మనకి కర్రీలో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ వేసుకునేదానికి ఉండాలండి. షో చేసి చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి కర్రీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము రైస్ చేస్తున్నామండి. 1/2 kg బాస్మతి రైస్ కడుక్కొని 1/2 అవర్ పెట్టుకోవాలండి. చూడండి కడుక్కొని శుభ్రంగా ఇట్లా గిన్నెలో వేసుకోవాలి. 1/2 kg రైస్ తీసుకున్నానండి నేను. ఒక కోకోనట్ తీసుకున్నానండి, పచ్చి కొబ్బరి అండి. చూడండి ఇట్లా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, కోకోనట్ పచ్చిది ఒకటి తీసుకున్నానండి నేను. 1/2 kgకి రైస్ ఒక కోకోనట్ అయితే సరిపోతుందండి, ఒక పచ్చి కొబ్బరి. ఇంకా వచ్చేసి దీంట్లో ఒక 5 అండి లవంగాలు, కొంచెం పసుపు, చిన్నదండి బిర్యానీ ఆకు, ఒక 3-4 ఇలాచీ అండి, ఇలాచీ, ఉప్పు అండి, రుచికి తగ్గ ఉప్పు అండి. ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకోవాలండి, ఉంటే వేసుకోండి, ఏం లేదండి, ఇది ఆప్షనల్. అంటే టేస్ట్ బాగుంటుందండి. ఇది మనం ఫస్ట్ ఒక గ్లాసు వాటర్ వేసుకొని మెత్త కొట్టుకొని జ్యూస్ తీసుకుందామండి. పాలు తీసుకుందాము, కొబ్బరి పాలు 2 పాలు తీసుకొని వచ్చి మనం మళ్ళీ రెడీ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ కొబ్బరి మిక్సీలో కొట్టుకొచ్చేసినామండి. చూడండి కొబ్బరి పాలండి ఇవి. వాటర్ వేసుకోండి, కొబ్బరి ముక్కల్లో 2 గ్లాసులు వాటర్ వేసుకొని శుభ్రంగా అది వడకట్టుకొని జ్యూస్ తీసుకోండి, కొబ్బరి పాలు వస్తాయి. ఆల్రెడీ మనం రైస్ ఇక్కడ పెట్టేసినాం కదండి, బాస్మతి రైస్ అండి ఇది. మామూలు రైస్తో కూడా బాగుంటుందండి, నేను ఉందని వేసిన, లేకపోతే మామూలు రైస్తోనే చేస్తానండి. చూడండి 1/2 kg రైస్. ఇంక ఇది వచ్చండి పసుపు అండి, టర్మరిక్, సాల్ట్, ఇలాచీ, బిర్యానీ ఆకు, లవంగా అండి. చూడండి ఇవి ఏం చేయాలంటే దీంట్లో వేసేసుకోవాలండి మనం. కంపల్సరీ లవంగా, బిర్యానీ ఆకు, ఇలాచీ ఉండాలండి. కొబ్బరి రైస్కి ఇవి లేకుంటే టేస్టే రాదు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ ఉండాలండి. కొబ్బరి అన్నం చేసేటప్పుడు, కొబ్బరి పాలు వేసి చేసేటప్పుడు ముఖ్యంగా మర్చిపోకూడదండి. మీరు లేకపోయినా తెచ్చి చేసుకోండి, ఇలా అవి ఉండాలండి. ఇలాచి, లవంగా, బిర్యానీ ఆకు, పసుపు, ఈ 3 కంపల్సరీ వేయాలండి. ఇంకండి ఇది 2 స్పూన్ నెయ్యి అండి, నెయ్యి వేసుకుందామండి 2 స్పూను. కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదండి మనం. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే మనకు తెలిసిందే కదా, 2 గ్లాసు పాలు తీసుకోవాలండి. చూడండి కొబ్బరి పాలండి, నేను వాటర్ వేసి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి పాలండి, పచ్చి కొబ్బరే కొట్టుకోవాలండి. మనం ఎంత చిక్కగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి రైస్ అయితే. చూడండి అంతే అండి. తాలింపు కానీ ఆయిల్ కానీ ఇంకొన్ని ఎక్స్ట్రా ఉన్నాయండి, వేసేద్దాము, ఏం కాదు. ఎంతో ఈజీగా కమ్మటి కొబ్బరి రైస్ రెడీ అయిపోతుందండి, చాలా బాగుంటుందండి. చూడండి నెయ్యి కూడా వేసినాము, కొబ్బరి పాలు వల్ల టేస్ట్ వస్తుందండి రైస్కి. ఈ
పసుపు వేసిన దాని మీద కలర్ వస్తుందండి మనకి. ఇంకా మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉడికిచ్చేసుకుందామండి. స్టవ్ ఆన్లోనే పెట్టినాం కదా, మూత పెడదామండి. ఇంకా అంతే అండి, దీనికి ఏమి తాలింపు ఏం అవసరం లేదండి. మూత పెట్టేద్దాము. మూత పెడదామండి. రైస్ పెట్టినాం కదా, ఒక 10 నిమిషాలు మూత పెట్టినామంటే 10-20 నిమిషాలు రైస్ వరకు రెడీ అవుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన కొబ్బరి అన్నము కర్రీ ఫస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. కర్రీ కొబ్బరి అన్నం రైస్ రెడీ అయిపోయిందండి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి కొబ్బరి అన్నము. చూడండి కర్రీ అండి. ఇప్పుడు మనం తగిన బౌల్లోకి రెడీ చేసేసుకుందాం. ఆలు బటానా కర్రీ అండి. చూడండి సర్వ్ చేసి చూపిస్తున్నా మీకు. ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. మీరు కూడా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చూడండి, ఇంకా రైస్ కూడా పెట్టేద్దామండి. ఎమ్మి కలర్ఫుల్ రైస్ అండి. చూడండి సూపర్ వస్తుందండి స్మెల్ అయితే. కోకోనట్ మిల్క్ వేసినాం కదండి రైస్లో, సూపర్ అండి. చూడండి అంత బాగా రెడీ చేసేసుకున్నాం మనము కోకోనట్ రైస్ అండి. ఒక్కసారి తిన్నారంటే మీరు ఫ్రెండ్స్ అమృతం ఉన్నట్టు ఉంటుందండి. విలాచి, లవంగాలు, పసుపు, కొబ్బరి పాలుతో చాలా టేస్ట్ అయితే వస్తుందండి. చూడండి ఎంతో ఈజీగా మనం రెడీ చేసేసుకున్నాం కదండి. ఎమ్మి కొబ్బరి రైస్ రెడీ అండి. కొంచెము బటర్ మిల్క్ అండి, మజ్జిగ, లిబెన్ మజ్జిగతో సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మి కలర్ఫుల్ రైస్ అయితే రెడీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనము కొబ్బరి పాలతో రైస్, బటానా, ఉల్లగడ్డ కర్రీ చేసేసుకున్నాం కదండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎమ్మి కొబ్బరి పాలు రైస్ అయితే రెడీ అండి. చూడండి, బాయ్ అండి.